च मत्तानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः. అయినా సరే ప్రాణులు నాలో స్థిరంగా ఉండవు. నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తిలకించుము. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను. అయినా నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితం కాను. ఇంత క్రితం శ్లోకంలో వ్యాఖ్యానంలో చెప్పబడిన మాయాశక్తి మరియు జీవశక్తి అనే రెండు శక్తులకు అతీతంగా భగవంతునికి ఒక మూడవ శక్తి ఉంది. ఇదే యోగమాయాశక్తి. దీనినే ఈ శ్లోకంలో దివ్యశక్తి అని సంబోధించాడు. యోగమాయ అనేది భగవంతుని యొక్క సర్వశక్తివంతమైన శక్తి స్వరూపము. దానికి అకర్తం సమర్థత అంటారు. అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది అని. ఆయన వ్యక్తిత్వానికి మనం ఆపాదించే అద్భుతమైన విషయాలకు మూలశక్తి ఇదే. ఉదాహరణకి భగవంతుడు మన అందరి హృదయంలోనూ ఉన్నాడు. ఆయన దివ్య మాయా యోగ శక్తి ఆయన నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది. అదేవిధంగా భగవంతుడు కూడా తనను తాను మాయా ప్రాబల్యం నుండి దూరంగా ఉంచుకుంటాడు. భాగవతంలో వేదములు భగవంతుణ్ణి ఇలా కీర్తిస్తాయి. మాయ అనేది భగవంతుని ముందు నిలబడటానికి కూడా సిగ్గుపడుతుంది. భగవంతుడు భౌతిక ప్రాకృతిక శక్తి మాయలో వ్యాప్తమై ఉన్నా దానికి అతీతంగా ఉండటం ఒక అద్భుతం కాదా? ఇది కూడా తన నిగూఢమైన యోగమాయ శక్తి ద్వారానే సాధ్యం. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానిత్యుపధారయ. అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదేవిధంగా సర్వప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి. 4వ శ్లోకం నుండి 6వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు మత్ స్థాని అన్న పదాన్ని 3 సార్లు వాడతాడు. దీని అర్థం ఏమిటంటే సమస్త జీవరాశులు ఆయన యందే ఆశ్రయం పొంది ఉన్నాయి అని. వేరువేరు శరీరాలు మార్చుతూ భౌతిక ధర్మాలతో మమేకమైపోయినా సరే వాటిని ఆయన నుండి వేరు చేయలేము. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.